ప్రదర్శకంగా తాము డిఎస్సి ఉద్యోగాలిస్తే దానిపై కావాలని వైసీపీ గోల చేస్తోందని ఫైర్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. కోర్టులు చివాట్లు పెట్టినా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు. తాము ఇంటింటికి టీడీపీ పేరుతో జనం దగ్గరకు వెళ్తుంటే వైసీపీ మాత్రం రప్పారప్ప అంటూ గొడ్డళ్లతో వెళ్తుందని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను. ఆ రోజు ఏ మాట చెప్పాను? 200 రూపాయలు హ్యాండ్లూమ్కి, 500 యూనిట్లు పవర్ లూమ్కి సబ్సిడీ ఇస్తా అన్నాం. చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. నేను పోయిన టర్మ్లోనే చేనేత కార్మికులు మగ్గం దగ్గర కూర్చొని అందులో వచ్చే కాటన్ అంతా కూడా కడుపులేకపోయి అనారోగ్యం పాలవుతున్నారనే ఉద్దేశంతో 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చింది మొదటిసారి చేనేత కార్మికులకి. 300 పైన కేసులు వేశారు. ఉద్యోగాలు ఇవ్వడానికి వీలు లేదని, రిక్రూట్మెంట్ చేయడానికి వీలు లేదని అవన్నీ అధిగమించాం. నిన్న మొన్న వీళ్ళొచ్చి మళ్ళా అవినీతి జరిగిందని పేపర్ లీక్ అయిన మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంతవరకు ఒక్కరు కూడా బయట వాళ్ళు చెప్పలేదు. ఎవరు రాజకీయం చేశారంటే గొడ్డలి పార్టీ రాజకీయం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనిపైన కోర్టుకు వెళ్ళారు. కోర్టు మళ్ళా చీవాట్లు పెట్టింది, కొట్టేసింది. కానీ ఇప్పుడు కూడా ధర్నాలు చేస్తారు. ధర్నాలు చేసే వీళ్ళు చేసే పనులు మీరు చూస్తే ప్రజలకు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక తరాన్ని నాశనం చేశారు. అధికారం వస్తానే పేటు ఫిరాయించి 3 రాజధానులు ఏంటని మాట్లాడారు. 5 ఏళ్లు 3 ముక్కలాట ఆడారు. మళ్ళీ నరేంద్ర మోడీ గారు వచ్చి పనులు పునఃప్రారంభించాయి. చూస్తే వీళ్లకు దిక్కు దాల్చడం లేదు. అసూయ పెరిగింది. ఇప్పుడు వాటికన్ సిటీ అంట, మ్యావిగన్, వాటికన్ సిటీ తరహాలో మ్యావిగన్. మీకు అర్థమైందా తమ్ముళ్ళు? మీకు అర్థమైందా మా ఆడబిడ్డలు? మ్యావిగన్ అమరావతి కావాలన్నా రాజధానిగా కావాలంటే చేతుల పైకెత్తండి. ఏ ఒక్క వ్యక్తి అయినా మ్యావిగన్ సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ 3 ముక్కలాట కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజధానిని విధ్వంసం చేసుకుంటావా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక పర్యటన పెడతారు, పేరు పొగాకు రైతుల కోసం, చేసేది రౌడీజం. ఎక్కడికక్కడ రప్ప అంటూ రోడ్డు మీదకి వస్తారు. వస్తే పర్వాలేదు, బ్రాందీ షాపుల్లో తాగిస్తారు. తాగిన వాడికి ఒళ్ళు పైన తెలియదు, బట్టలిప్పేసి రోడ్డు పైన ఎగరతాడు. ఏంటి ఈ అరాచకం? ఒక రాజకీయ పార్టీ నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమాన మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం గాని చర్యలు తీసుకోకపోతే ఎవరికి రక్షణ ఈ రాష్ట్రంలో ఉంటుందని అడుగుతున్నా. వచ్చిన బ్యాచ్ పోయి టొబాకో ప్లాట్ఫామ్ మీద టొబాకో మొత్తం దొక్కేస్తారు, పొగాకు మొత్తం దొక్కేస్తారు. రైతులు కుయ్యో మొర్రో అంటే పట్టించుకునే పరిస్థితి లేదు. తాగిన వాళ్ళు పోయి ఒక షాప్ మీద పడి ఒక హోటల్ని ధ్వంసం చేస్తారు. ఈ రోజు చూశాను, వీళ్ళు ఇష్టానుసారంగా తోచుకొని పోతే ఒక అతను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఈ రోజు ఆయన చనిపోయాడు. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే, లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన రాజకీయ పార్టీలు, సభ్యతగా ప్రవర్తించవలసిన రాజకీయ పార్టీలు అసభ్యంగా ప్రవర్తించే పరిస్థితికి వస్తున్నాయి. పెట్టుబడిదారులు రావాలంటే భయపడిపోయి పారిపోయిన పరిస్థితి. ఈరోజు నేను చెప్తున్నాను, 2 ఏళ్లలో 22 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేశాం. 12 లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు గ్రౌండ్ చేశాం. ఇవి పూర్తయితే 12 లక్షలకు 12 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 22 లక్షల కోట్లు పెడితే 22 లక్షల మందికి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. చదువుకునే పిల్లలకు అందరికీ హామీ ఇస్తున్నాం.
మీరు చదువుకుంటే ఎలాంటి చదువులు చదువుకోవాలి నేర్పిస్తాం. మీరు చదువుకున్న వెంటనే ఉద్యోగాలు వచ్చే వాతావరణాన్ని కల్పించే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.